సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ గౌరవార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకునే జాతీయ సెన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అనేక రకాల ఇన్నోవేషన్ పరికరాలను తయారుచేసి ప్రదర్శించారు. రైతులు నష్టపోతారు. ఇలాంటివి తయారు చేసి ఒక 3-4 చెట్ల పెడితే శబ్దం వస్తుంది. This is useful. Okay. After blowing the ship, automatically flows. Ship పెడితే అయిపోను. షిప్ పెట్టే మూవ్ చేయాలి. అందున్న ఆక్సిజన్ మండడానికి లేదు అందున్న ఆక్సిజన్ మండడానికి ఇది ఆరిపోగానే తక్కువ ప్లేస్లో ఎక్కువ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. ఒక ఫంక్షనల్ తక్కువ ప్లేస్ ఉంటుంది సార్. ఇట్లా కింది వరకు చేసుకొని పైకన ఎస్ సెకండ్ లెవెల్ మళ్ళీ పార్క్స్ సెకండ్ లెవెల్ పార్కింగ్ కనపడాలి. లెవెల్ కొంచెం మనము హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఇంకా ప్రాపర్గా కుక్ అయిన ఫుడ్ తినకపోతే ఇవి మన బాడీలోకి వెళ్తాయి. ఇవి నట్టలు అంటారు కదా, ఇవి నట్టలు ఇవి మన బాడీకి వెళ్తే మనకు స్టమక్ ఏక్ వస్తుంది. రైతులు వేరే పనికి దూరంగా ఎక్కడికో వెళ్తారు కదా, దానివల్ల వర్షం తడుస్తుంది. ఆ తడవడం వల్ల వాళ్ళు ఎంతో బాధపడి మళ్ళీ 5-6 రోజులు మళ్ళీ ఆరబెట్టాలి, మళ్ళీ తీసుకోవాలి. నా వల్ల కాదని కొందరు రైతులు చచ్చిపోవడం జరుగుతుంది. కొందరేమో నా వల్ల కాదని వర్షం వచ్చే ముందు సెన్సార్ మీద ఒక డ్రాప్ పడ్డా అది ఆరన్ మోగుతుంది. ఆరన్ మోగి చిలుకలతో స్టార్ట్ అవుతుంది. చిలుకలతో ఫస్ట్ సెన్సార్ మీద పడితే ఆటోమేటిక్గా వస్తుంది. రైతులకి మంచిగా యూజ్ అయ్యే విధంగా వర్షం రాకుండా ప్యాడీ తడవకుండా యూజ్ అవుతుంది. అట్లా వర్షం దీని మీద పడేటప్పుడు దీని కింద జారిపోతుంది. ఎందుకంటే ఇలాంటిది కాబట్టి వర్షం పడడం వల్ల ఇది మొత్తం కింద జారిపోతుంది. ఇది వర్షంతో మనం కింద జారిపోతుంది. అందుకే దీన్ని కూడా యూజ్ అవ్వడానికి వస్తుంది. 2-in-1 ఒకటే కానీ ఇద్దరిని రక్షిస్తుంది. ఇల్లు తుడవడం కానీ చాలా కష్టం అవుతుంది సార్. అప్పుడు వీల్ చైర్ మీద కూర్చొని వీల్ చైర్ కింద వీల్ చైర్ కంట్రోల్ చేసుకోవచ్చు సార్. తక్కువ కాస్ట్ లో వీల్ చైర్ సార్. కింద వీల్ చైర్ ఆన్ అవ్వగానే మోప్ ఆన్ అవుతుంది సార్. వీల్ చైర్ మూవ్ అవుతున్న కొద్దీ మోప్ కింద ఆన్ అయ్యి కింద ఉన్న చెత్తనంతా గుంజుకుంటుంది సార్. వాక్యూమ్ గుంజుకొని ఇక్కడ పక్కన ఉన్న బాక్స్ లో స్టోర్ చేస్తుంది సార్. ఈ మోప్ కింద క్లీన్ చేస్తుంది సార్. కింద క్లీన్ కెమికల్స్ కానీ అన్ని యూజ్ చేస్తారు. దానివల్ల అవి ఒక కాడ స్టోరేజ్ అవుతాయి. దానివల్ల బర్డ్స్ కానీ తెలియకుండా బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ తాగి చనిపోతున్నాయి. మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ప్రాసెస్ పెట్టినామనుకో బర్డ్స్ కి ఉన్న యానిమల్స్ కి సేవ్ అవుతుంది, మనం యానిమల్స్ సేవ్ అయితే మనం కూడా దాన్ని కరెంట్ కి కానీ వేరే మైక్రోస్కోప్ అయితే సన్లైట్ ద్వారా మాత్రమే చూడాలి. నైట్ డే అండ్ నైట్ వర్కింగ్ లో చూడొచ్చు. రియల్ మైక్రోస్కోప్ అయితే నైట్ అయితే వర్కింగ్ ఉండదు. ఇదైతే డే అండ్ నైట్ రెండింటి స్టైల్ వర్కింగ్ ఉంది. ఒకవేళ ఇది లో కాస్ట్ లో తీసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. ఇంకా మనం
ఒకవేళ లోపల సైడ్ చూడకపోయినా కానీ పైన లోపల పై లేయరు ఏముందనేది మొత్తం చూసుకోవచ్చు. ఇంకా మైక్రోస్కోప్ లో కూడా నైట్ టైం అయితే వర్కింగ్ ఇది రియల్ మైక్రోస్కోప్. ఇదైతే డే అండ్ నైట్. ఇక్కడ కింద లైట్ సెట్ ఉన్న బట్టి మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి చూడొచ్చు మంచి. చేసేవాళ్ళు కానీ లేదంటే నాటేసేవాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు మామూలుగా వెహికల్స్ కన్నా రిక్షాలు ఎక్కేవాళ్ళు కానీ వాళ్ళకి ఎండ ఉండకుండా వాళ్ళే అలాగే వాళ్ళకి చెమటలు వస్తుంటాయి. ఓకే, అలా రాకుండా ఫ్యాన్ ఇలా సెట్ చేసి సోలార్ ప్యానల్ వల్ల మనకు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది. Introduce yourself. Good morning, sir. Good morning, sir. My name is Sai. Today our social project is states and capitals. Social science project. So, In Balaji Integrated Teaching School, first of all, I all wish you a happy Science Day. Welcome to our Big Science Fair. Today our project is Artificial Intelligence. I am talking about AI. I am going to differentiate the AI with the human. Humans can learn of new and different ways to solve the problem. AI is a super smart helper that can do many things and saves our time like a magic helper. But our own brains are amazing too. Both AI and HI are special in their own way. So let's be friends with AI and use it in a proper way to make out our life fun and exciting. Thank you. Have a wonderful day. First we have to open ChatGPT. ChatGPT is the application of AI. You can ask anything. Give some information about blood vessels. These techniques help in doing homework also. AI can watch. AI can help teachers teach better, help us learn